Hello, welcome to all students. This is a small introduction to space or astronomy. It is related to science. ఖగోళ శాస్త్రము ఆస్ట్రానమీ అంటే నభోమండలం గురించి అధ్యయనం. సంస్కృతంలో ఖ అంటే స్పేస్, గోళం అంటే స్పియర్. కనుక ఖగోళం అంటే సెలెస్టియల్ స్పియర్ అంటే ఆకాశంలో మనకు కనిపించే సూర్య చంద్ర గ్రహాల నక్షత్రాదుల గురించి చెప్పే విజ్ఞాన శాస్త్రం. ఖ అన్న ధాతువు నుంచి వచ్చినదే. ఆకాశంలో గమ తిరిగేదే కనుక ఖగం లేదా పక్షి లేదా గాలిపటం. అదేవిధంగా ఆస్ట్రో అంటే నక్షత్రం, నమి అంటే లెక్కబెట్టడం. కనుక ఆస్ట్రానమీ అంటే నక్షత్రాలను లెక్కబెట్టడం. ఖగోళ శాస్త్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాల్లో ఒకటి. టెలిస్కోప్ కనుగొన్న తర్వాత ఖగోళ శాస్త్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అనంతంగా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఖగోళ శాస్త్రం 2 ఉపశాస్త్రాలుగా విభజించబడింది. పరిశీలన ఖగోళ శాస్త్రము, టెలిస్కోపులు, కంప్యూటర్లు వగైరా పరికరాలు నిర్మించడం, వాటి నిర్వహణ, వాటి ఫలితాలు శుద్ధి ప్రాసెస్ చేయడం. సైద్ధాంతిక ఖగోళ శాస్త్రం, థియరిటికల్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో గణిత సంభూతమైన విశ్లేషణ నమూనాలను బట్టి విశ్వరహస్యాలను కనుక్కోవడం. ఖగోళ శాస్త్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఔత్సాహిక శాస్త్రజ్ఞులు, ఉత్సాహవంతులైన నూతన అనుభవం లేని లేదా శాస్త్రజ్ఞులు కూడా చాలా ముఖ్యమైన విషయాలను కనుక్కున్నారు. టెలిస్కోపు ఉత్సాహం ఉంటే చాలు, మరి లక్షల గెలాక్సీ నక్షత్ర కూటములతో, కొద్ది నక్షత్రాలతో ఈ విశ్వం అనంతమైనది కనుక ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో దిస్ ఇస్ ఇంట్రడక్షన్ టు అబౌట్ స్పేస్. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ స్పేస్ ఆర్ ఆస్ట్రానమీ? భారతీయ జ్యోతిష శాస్త్రము, ఆస్ట్రాలజీలో ఖగోళ శాస్త్రానికి విశేష ప్రాముఖ్యత ఉంది. సూర్య సిద్ధాంతం అతి ప్రాచీన ఖగోళ శాస్త్ర గ్రంథం. దీని రచయిత ఎవరో తెలియదు. ఆర్యభట్ట, వరాహవీరుడు ప్రఖ్యాత ఖగోళ శాస్త్రజ్ఞులు. భారతదేశంతో పాటు ప్రాచీన బాబిలోనియా, పర్షియా, ఈజిప్ట్, గ్రీస్, చైనా ఖగోళ వేదశాల ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్స్ కూడా నిర్మించబడ్డాయి. సూర్య చంద్ర నక్షత్రాల గమనం ఆధారంగా ఋతువులు, వర్షాలు నిర్మించి వాటిని బట్టి పంటలను వేసుకునేవారు. భూమిని విశ్వ కేంద్రమని, భూమి చుట్టూ నక్షత్రాలు, గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని నమ్మేవారు. టెలిస్కోప్ కనుక్కోక ముందు రోదసి గురించి చాలా ముఖ్యమైన విషయాలు కనుగొనబడ్డాయి. వాటిలో కొన్ని: భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష యొక్క కోణము, సూర్య చంద్రగ్రహాలు వచ్చే కాలాన్ని ముందే అంచనా వేయడం, చంద్రుని వైశాల్యం, భూమికి చంద్రునికి ఉన్న దూరం. విజ్ఞాన శాస్త్ర విప్లవం. సో రెన్సాన్స్ కాలంలో నికోలస్ కోపర్నికస్ సౌర కుటుంబానికి సౌర కేంద్ర హెలిసెంట్రిక్ నమూనాను ప్రతిపాదించడం. కోపర్నికస్ పరిశోధనలను గెలీలియో హోయన్స్ కిస్టర్ పరీక్షించి సవరించి విస్తరించాడు. రోదసీ వస్తువులను గమనించడం. బాబిలోనియా, ప్రాచీన గ్రీసు దేశంలో ఖగోళ శాస్త్రంలో చాలా మటుకు ఆస్ట్రోమెట్రీ మాత్రమే ఉండేది. ఆ తర్వాత హోయన్ క్లెప్టర్, ఐజాక్ న్యూటన్ వల్ల రోదసీ గతిశాస్త్రం అభివృద్ధి చెందింది. ఖగోళ శాస్త్రంలో గణితాన్ని ఉపయోగించి రోదసీ వస్తువులను, గురుత్వాకర్షణ బలాలతో కలిగిన గమనాలను అంచనా వేయడం జరిగేది. సౌరమండలంలో గల గ్రహములను, ఉపగ్రహములను, ఆస్ట్రాయిడ్స్ వగైరా మీద దృష్టి కేంద్రీకరించడం జరిగేది. ఈ రోజుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల రోదసీ వస్తువులను స్థితిగతులను కనుక్కోవడం తేలికైనది. కనుక నూతన ఖగోళ శాస్త్రము రోదసీ వస్తువుల భౌతిక ధర్మములను అర్థం చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నది. సమాచారంను సంగ్రహించే విధానం. ఖగోళ శాస్త్రంలో సమాచారం సేకరించడం, కాంతి మరియు ఇతర విద్యుదయస్కాంత వికారాలను కనుగొనడం మరియు వాటి పరిశీలన వలన సాధ్యమవుతుంది. దిస్ ఈజ్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్ టు స్పేస్ అండ్ ఆస్ట్రానమీ. సో ఇన్ ఇండియా, ISRO is the major role playing the space research. So this there are a lot of communication, information technology and research information can be found by different websites. You can find isro.org. There are a lot of websites available on internet. You can find different information system. So this is a small introduction to astronomy and space information. Thank you.